బ్రేకింగ్ చూస్తున్న మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మరో తెలుగు మావోయిస్టు కమాండర్ హతమయ్యాడు. ఒడిశాలోని కంధమల్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జ్ గణేష్ మృత్యువాత పడ్డాడు. అతడిపై తెలంగాణ ప్రభుత్వం 25 లక్షల రివార్డు ప్రకటించింది. నల్గొండ జిల్లాలోని చండూరు మండలం గణేష్ స్వస్థలం. ఒడిశాలో జరిగిన ఎన్కౌంటర్లో ఆయనతో పాటు మరో 4 మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. ఘటనా స్థలం నుంచి మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇక మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. తెలుగు మావోయిస్టు కమాండర్ హతమయ్యాడు. ఒడిశాలోని కంధమల్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జ్ గణేష్ మృతి చెందాడు. అతడిపై తెలంగాణ ప్రభుత్వం 25 లక్షల రివార్డు ప్రకటించింది. నల్గొండ జిల్లాలోని చండూరు మండలం గణేష్ స్వస్థలం. ఒడిశాలో జరిగిన ఎన్కౌంటర్లో ఆయనతో పాటు మరో 4 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. తెలుగు మావోయిస్టు కమాండర్ హతమయ్యాడు. ఒడిశాలోని కంధమల్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జ్ గణేష్ మృతి చెందాడు. అతడిపై తెలంగాణ సర్కార్ 25 లక్షల రివార్డు ప్రకటించింది. నల్గొండ జిల్లాలోని చండూరు మండలం గణేష్ స్వస్థలం. ఒడిశాలో జరిగిన ఎన్కౌంటర్లో ఆయనతో పాటు మరో 4 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఎన్కౌంటర్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చూస్తున్నాం ఒకవైపు మావోయిస్టుల లొంగుబాట్లు జరుగుతున్నాయి, మరోవైపు ఎన్కౌంటర్లు జరుగుతున్న పరిస్థితి. సో ఈ ఎన్కౌంటర్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? మనం చూడొచ్చు, కొద్దిసేపటి కిందనే ఒడిశాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యులు గణేష్ అలియాస్ పాక హనుమంతు చనిపోయినట్టుగా పోలీసులు నిర్ధారణ చేశారు. అయితే దీంట్లో మొత్తం 5 మావోయిస్టులు చనిపోయారు. 5లో ఒకరు కేంద్ర కమిటీ సభ్యులు, అది కూడా తెలంగాణకు చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు. నల్గొండ జిల్లా చూడూరు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. దాదాపుగా అజ్ఞాతంలోకి వెళ్లి 40 సంవత్సరాలు దాటిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆయన కేంద్ర కమిటీలో కీలక బాధ్యతలు వహిస్తున్నారు. ఆయన పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే మావోయిస్టులు ఇతను లొంగిపోయే పరిస్థితులు లేడు. మావోయిస్టు సంబంధించినట్టు కొంతమంది లొంగిపోయినా కానీ కొంతమంది లొంగిపోవడం లేదు. లొంగిపోని దాంట్లో ఇతను ఉన్నాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే 5 అంటే ఈ రోజు ఒడిశా రాష్ట్రంలో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో 5 మావోయిస్టులు సరిపోతే దాంట్లో కీలక నేతగా ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి గణేష్ చనిపోయినట్టుగా పోలీసులు నిర్ధారణ చేశారు. అయితే గణేష్ తో పాటు గణేష్ ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. ఇతర మావోయిస్టులు కూడా చనిపోయారు. అయితే ఇతర మావోయిస్టులకు సంబంధించిన వాళ్ళ డెడ్ బాడీని గుర్తించి చెప్తామని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు చెప్తున్నట్టు సిచ్యువేషన్ ఉంది. అయితే ఎన్కౌంటర్ ప్లేస్ లో దాదాపుగా AK-47 ఇన్సాస్ లాంటి వెపన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఎందుకంటే పెద్ద ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. ఒడిశా రాష్ట్రంలో జరిగినటువంటి అతిపెద్ద భారీ ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర కమిటీలో కీలక బాధ్యతలు వహిస్తున్నటువంటి గణేష్ చనిపోయాడు. గణేష్ తో పాటు మరికొంతమంది 4 మావోయిస్టులు చనిపోయారు. ఆ 4 మావోయిస్టులను కూడా పూర్తి స్థాయిలో గుర్తించినాక వాళ్ళ ఎవరనేది కూడా వివరాలు చెప్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తారు. ఇంకా పూర్తి స్థాయిలో కూడా అక్కడ కొమ్మింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రత్యేక డ్రోన్లను ఏదైతే ఉందో ప్రత్యేక డ్రోన్లతో కూడా అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా జల్లెడ పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. ఎందుకంటే మావోయిస్టులు అంటే కేంద్ర కమిటీ సభ్యుడు ఉన్నప్పుడు కేవలం 5 మావోయిస్టులు ఉండరు, ఇంకెక్కువ మావోయిస్టులు ఉంటారు. అంతేకాకుండా మావోయిస్టులు ఈ మధ్య కాలంలో ఒక కీలక భేటీ జరగనుందని చెప్పేసి కూడా భద్రతా బలగాల దగ్గర ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర పక్కా సమాచారం ఉన్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు లొంగిపోయినట్టు మావోయిస్టులు లొంగిపోయారు. వాళ్ళు కేవలం వాళ్ళు లొంగిపోటు కోసం వచ్చారు, వాళ్ళు లొంగిపోయారు. కానీ కొంతమంది మావోయిస్టు కీలక నేతలు ఉన్నారు. ఈ నేతలు లొంగిపోయే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే వాళ్ళు ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి కీలక నేతలు, కేంద్ర కమిటీలో ఉన్నటువంటి కీలక నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళతో పాటు కొంతమంది డివిజన్ కమిటీ, ఇతర రాష్ట్ర కమిటీలతోటి కీలక సమావేశం నిర్వహించిన తర్వాత దీంట్లో ఒక ఏదైతే ఉంది ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కానీ పార్టీ నిర్మాణం మళ్ళీ ఏ విధంగా తీసుకోవాలి, మళ్ళీ పార్టీకి సంబంధించినటువంటి ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి ఈ నిర్బంధంలో. ఎందుకంటే ఒక పక్క కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 2026లో మార్చి 31 కల్లా మావోయిస్టు పార్టీ అంటే మావోయిస్టు పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మావోయిస్టు పార్టీని లేకుండా వామపక్ష ఉగ్రవాదం లేకుండా చేస్తామని చెప్తున్న నేపథ్యంలో వీళ్ళు మళ్ళీ మావోయిస్టు పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్లా ఏ సేఫ్ జోన్ లో ఉండాలి, ఏ ప్రాంతాల్లో ఉండాలి అనేది విధి విధానాలను కూడా కొంచెం మావోయిస్టు సంబంధించిన కీలక నేతలు భేటీ అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఈ పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక 5 ప్రత్యేక బృందాలను కూడా పెట్టింది. దాదాపుగా మార్చి 31 వరకు కూడా వాళ్ళకి ఎలాంటి రెస్ట్ లేకుండా సెలవులు లేకుండా కేవలం ఈ 5 బృందాల్లో దాదాపుగా 100 మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా రోజు కూడా అడవి ప్రాంతాలు మొత్తం కూడా సెర్చింగ్ చేయాలి. అంటే మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో నిత్యం కూడా భారీ కూమింగ్ చేయాలి. వాళ్ళ దగ్గర ఆర్మీ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏముందో అలాంటి ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉంది. నైట్ విజన్ కెమెరాలు కూడా అంటే నైట్ కూడా వాళ్ళు నేరుగా పూర్తి స్థాయిలో కూడా కూమింగ్ చేసే విధంగా కెమెరాలు ఇచ్చారు. అదేవిధంగా నైట్ విజన్ సంబంధించినట్టు అన్ని కూడా వాళ్ళకి సమకూర్చినట్టు పరిస్థితి కనపడుతుంది. నేపథ్యంలో
పూర్తి స్థాయి కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా సెర్చింగ్ చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు ఎక్కువ కూడా ఉన్నట్టు సమాచారంతో వరుసగా కూమింగ్ కొనసాగుతుంది. అక్కడ కొంతమంది మావోయిస్టులు మనం చూడొచ్చు. 2 రోజుల కిందటనే ఒడిశాలో భారీ ఎత్తున కూడా మావోయిస్టు దాదాపు 20 మంది వెపన్స్ తో లొంగిపోయారు. లొంగిపోయిన తర్వాత ఈ ఎన్కౌంటర్ ఈ రోజు జరిగింది. అంటే ఒక రోజు వ్యవధిలోనే ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్టు సిచ్యువేషన్ కనబడుతుంది. దాంట్లో కేంద్ర కమిటీ కీలక నేతగా ఉన్నట్టు గణేష్ కూడా చనిపోయినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అంటే ఒడిశాలో లొంగిపోయినట్టు మావోయిస్టులే ఈ సమాచారం ఇచ్చి ఉంటారా, లేదంటే మావోయిస్టులకు కోసం అక్కడ వేట కొనసాగుతున్న నేపథ్యంలో వాళ్ళు నిత్యం కూడా భారీ ఎత్తున కూడా కూమింగ్ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే భద్రతా బలగాలు మనం చూసుకుంటే భారీ ఎత్తున అంటే గతానికంటే పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువ కూడా భద్రతా బలగాలు ఎక్కువ క్యాంపులు వేశారు. పూర్తి స్థాయి కూడా అడవిలోనే వాళ్ళు ఆ మకాం వేసినట్టు సిచ్యువేషన్ కాపాడుతుంది. ఇంతకుముందు కంటే క్యాంపులకే పరిమితమై క్యాంపు చుట్టూ మాత్రమే అక్కడ ఉన్నటువంటి నక్సల్స్ ప్రభావిత గ్రామాలు కానీ నక్సల్స్ ప్రభావిత అడవి ప్రాంతాలు మాత్రం కూమింగ్ చేస్తే ఇప్పుడు నిత్యం అడవిలో ఉంటూ అడవిలోనే డేరాలు వేసుకుని ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా నిత్యం కూమింగ్ నిర్వహిస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే ఎక్కడా మావోయిస్టుల కదలికలు లేకుండా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా కంకణమే కట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఎన్కౌంటర్ లో ప్రస్తుతానికి అయితే తెలంగాణకు చెందినటువంటి కేంద్ర కమిటీ సభ్యులు గణేష్ చనిపోయినట్టుగా అక్కడ పోలీసులు అయితే నిర్ధారణ చేసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఆ ఫోటోలు కూడా ఎన్కౌంటర్ సంబంధించిన ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ నవీన్.